నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సమ్మర్ వచ్చేసింది. ఈ డ్రింక్ ఆ డ్రింక్ అని కాదు, పిల్లలు పెద్దలు కూడా ఎన్నో డ్రింక్స్ ట్రై చేస్తూ ఉంటారు. లైక్ కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, సోడా అని చెప్పి. అండ్ అందులో ఎక్కువగా షుగరీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేబీ దానివల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరి మన ఆయుర్వేదంలో బాడీలో ఉన్న వేడి అంతా తీసేయాలి, అది కూడా న్యాచురల్ వేలో ఉండాలి అంటే ఈరోజు దానికోసం ఒక మంచి చిట్కా మీ ముందుకు తీసుకొచ్చాము. మనతో ఉన్నారు చిటిపుట్ల మధుసూదన్ శర్మ గారు. వారిని అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సో సమ్మర్లో అందరికీ హెల్దీ డ్రింక్ ఒకటి కావాలి అనుకున్నప్పుడు రొటీన్గా కాకుండా లెమన్ సోడా అందరూ ట్రై చేస్తూ ఉంటారు, మజ్జిగ తాగుతూ ఉంటారు, జీరా వాటర్ అని చెప్పి అన్ని ట్రై చేస్తుంటారు. ఇవన్నీ కాకుండా ఈరోజు ఒక స్పెషల్ చిట్కా అయితే మీరు మాకు చెప్పాలి. షూర్ అమ్మా. కొబ్బరి నీళ్ళు తాగుతుంటారమ్మా, చెరుకు రసం తాగుతుంటారు. ఇట్లా బాడీ కూల్ అయ్యేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది కుటుంబ సభ్యులకు అందరికి ఇంచుమించు ఉపయోగపడుతుందమ్మా. అందులో తీసుకున్నటువంటి ఫస్ట్ డోస్ లోనే ఆ యొక్క హ్యాపీనెస్ కూడా బాగా మైండ్ లో కలుగుతుందమ్మా. బాడీ కూడా అంత కూల్ అయిపోతుందమ్మా. టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది అమ్మా. మంచి కూలెంట్ అమ్మా ఇది. చాలా పాపులర్ ఇది. మీకు తయారైన తర్వాత కూడా మన వాళ్ళందరూ కూడా టేస్ట్ చూస్తే కూడా ఆ ఎంజాయ్మెంట్ కూడా వాళ్ళు ప్రాక్టికల్ వాళ్ళే చెప్తారమ్మా. తప్పకుండా చాలా మంచి ఫార్ములా అమ్మా. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతిరోజు ఇది తాగడం వల్ల అసలు ఈ వేసవికాలం వెళ్ళిపోతున్నామా. వేసవికాలంలో కొన్ని అవాంతరాల అనుకోని పరిస్థితుల్లో మరి బయట ఎండకు వెళ్ళవలసి వస్తుంది, పనులు ఉంటాయి, మంచినీళ్ళు సరిగ్గా తాగలేరు. అనేక కారణాల వల్ల బాడీ హీట్ అయిపోతుంటుంది, డీహైడ్రేషన్ కావడము, దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ రావడము, మోషన్ ప్రాబ్లం రావడము, జ్వరం వచ్చినట్టు ఉండడము, నాలుక తడి ఆరిపోతుండడము, విపరీతమైన దప్పిక రావడము, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయమ్మా. కాళ్ళు చేతులు మంటలు ఉండడము, అన్నిటికీ చెక్ పెట్టేటువంటిది ఒకే ఒక కూలెంట్ మెడిసిన్ అమ్మా, ఆహార ఔషధం. అది నేను చెప్తాను చూడమ్మా. దీనికి కావాల్సిన పదార్థాలు 3. మనం మజ్జిగతో కానీ, తర్వాత పెరుగుతో కానీ, లస్సీలో కలిపి కానీ, లేకపోతే స్మూతీలో కలిపి కానీ, పాలలో కలిపి కానీ, ఏ ఇష్టం అమ్మా, మనసు ఉంటే మార్గం ఉంది. ఎందులో కలుపుకున్నా దాని యొక్క ప్రభావం మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఏంటంటమ్మా, ఫస్ట్ ఏం కావాలంటమ్మా, గోంద కతీరా. ఇక్కడ యాక్చువల్ గా ఏ వీడియో చేసినా ముందు ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు రకరకాలు ఉన్నాయన్నమాట, కొన్ని తెలియని కూడా తెలియదు. చెప్పండి సార్. ఇదా మీరు? ఇదమ్మా గోంద కతీరమ్మా. ఓకే. ఏంటి సార్ అసలు గోంద కతీరా అంటే ఏంటి? గోంద కతీరా అంటే అమ్మా, ఇది బాదం బంకమ్మా. బాదం చెట్టుకి వస్తుంది. బాదం చెట్టుకు వచ్చేటువంటి బంక ఆస్ట్రకాంత్ గమ్ అని చెప్తారు. అదే విధంగా ఆల్మండ్ గమ్ అని చెప్పి చెప్తుంటారమ్మా. లావు గడ్డలు దొరుకుతాయమ్మా మార్కెట్ లో. గమ్ అనమాట, ఎండిపోయిన ఇలాంటివి అమ్ముతారంటారమ్మా. సో ఈ గోంద కతీరా అంటారు దీన్ని. చాలా టాప్ గా పనిచేస్తుందమ్మా ఇది. అంటే ఎట్లా, అంటే హీట్ ని తగ్గిస్తుందా లేకపోతే బాడీలో వేడిని తగ్గించేస్తుంది. సో వెడదెబ్బ నుంచి రక్షణ కలిగించేదానికి ఉపయోగపడుతుంది. చాలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. తర్వాత ఈ మండు టెండల నుంచి ఉపశమనానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా ఇది. సో ఈ గోంద కతీరా దీన్ని ఎలాగ తయారు చేయాలంటే అమ్మా, ఇప్పుడు నాకు చూపించారు కదమ్మా. సో ఇలాంటివి ఒక 2 పీసెస్ కానీ, లేకపోతే 4 పీసెస్ వరకు అమ్మా, 2 to 5 పీసెస్ వరకైనా సరే ఇలాంటి పీసెస్ తీసుకొని ఒక 100 ml కానీ 50 ml కానీ వాటర్లో వేసేస్తామా, ఒక 4-5 గంటలు ఆ విధంగా పెట్టేసరికి ఆశ్చర్యపోతారమ్మా. మంచులాగా తయారైపోయింది. అది సోప్ చేస్తే మార్నింగ్ ఇలాగ అయిపోతుంది. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. విత్-ఇన్ 4-5 hours లోనే ఈ విధంగా తయారైపోతుంది అన్నమాట. ఈ విధంగా ఈ గోంద కతీరా ఈ విధంగా తయారైన తర్వాత దీన్ని మనం పానీయానికి తయారు చేసుకునేదానికి వాడుకోవాలి. సో మీకు అదంతా కూడా ప్రాసెస్ చూపిస్తాను చూడమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ml మజ్జిగ తీసుకోవాలమ్మా. ప్రాసెస్ కూడా మీకు తయారు చేసి చూపిస్తాను చూడండి. సో 200 ml మజ్జిగ తీసుకోవాలమ్మా ఈ విధంగా. సో 200 ml మజ్జిగ ఈ విధంగా తీసుకొని ఈ గోంద కతీరా ఏదైతే ఉందో, ఈ గోంద కతీరాని నానబెట్టినటువంటి గోంద కతీరా సో ఒక టీ స్పూన్ వేసేయాలమ్మా. కావాలంటే కొద్దిగా ఎక్కువ తక్కువనే ఏం కాదమ్మా, న్యాచురల్ కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. ఒక టీ స్పూన్ గోంద కతీర వేసేయాలి. ఎందుకంటే ఇది నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ త్వరగా కరగదమ్మా, అందుకే బ్లెండ్ చేయాలి మనము. మిక్సీలో వేసేస్తే బాగా అంతా కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా తాగకూడదా? ఒకవేళ మజ్జిగ లేవు వాటర్ లో కలుపుకొని తీసుకోవచ్చమ్మా, వాటర్ లో తీసుకోవచ్చమ్మా. చెప్పాను కదమ్మా, ఏదో ఒక పద్ధతిలో ఈ ఆహార పదార్థం కడుపులోకి వెళ్ళిపోవాలి అంతే. సో రెండవది వచ్చేసమ్మా సబ్జా గింజలు. జనరల్ గా అందరికీ తెలుసు సబ్జాలు చాలా చేస్తాయి అని చెప్పి. సో సబ్జాలు కూడా సంవత్సరంతో మనకు దొరుకుతాయి. బాడీ కూల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణం సబ్జాలు కూడా ఉందమ్మా. సో సబ్జాలను
కాస్త నీళ్ళల్లో ఒక 2 hours 3 hours నానబెడితే ఇలాగ అయిపోతుంది. ఓకే, ముందే సోక్ చేయాలమ్మా, ఎందుకంటే మన ప్రేక్షకుల కోసము మేము అంతా ముందే సోక్ చేసేసి మనం చూపిస్తున్నామమ్మా. సో ఈ విధంగా సబ్జా గింజలు నానబెడితే తయారైనటువంటి ఈ విధంగా పదార్థాన్ని ఇది 1 స్పూను లేదా 2 స్పూన్ల వరకు తీసుకోవచ్చు. సో 1 or 2 స్పూన్స్ ఈ విధంగా సబ్జా గింజలను ఈ విధంగా నానబెట్టినటువంటి ఈ యొక్క పదార్థం తీసుకోవాలమ్మా. సో 3వ పదార్థంగా గుల్కంద్ అమ్మా. గుల్కంద్ ఇప్పుడు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఎగ్జాక్ట్, చాలా మంచి ప్రశ్నమా. ఈ గుల్కంద్ అనేది కొంతమంది పేరు వింటారు, కొంతమందికి పేరు తెలియదు. చాలా సువాసనాభరితంగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. కాస్త తిన్నప్పటికి కూడా మనసు శాంతపడదాం, అంక తినాలనిపిస్తుంటుంది. సో కేవలము రోజా పూలు అదేవిధంగా తేనె లేదా పంచదారతో చేస్తారమ్మా. కేవలం ఈ 2 పదార్థాలే. సో ఈ గుల్కంద్ అనేది ఈ రోజా పూలు తయారైనటువంటి ఈ గుల్కంద్ ఇలా ఉంటుందమ్మా. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. తర్వాత ఈ కిళ్ళీలు వాటిలో కూడా ఈ కిళ్ళి తయారీలో కూడా ఈ గుల్కంద్ ఇస్తారమ్మా. కిళ్ళీలో కూడా కాస్త గుల్కంద్ వేసేసి మనకి ఇస్తుంటారమ్మా షాప్స్ లో. సో ఈ గుల్కంద్ కూడా 1 or 2 స్పూన్స్, టీ స్పూన్స్ ఇందులో కలిపేసుకోవాలి. ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే మాత్రం రోజా పూల పొడి వేసుకుంటే సరిపోతుందమ్మా. ఈ తేనె పంచదార సరిపోతుంది, మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క గుల్కంద్ ఇందులో కలిపేసారమ్మా. సో మనం 200 ml 200 ml మజ్జిగ తీసుకున్నాము. 200 ml మజ్జిగలో సో ఒక స్పూను లేదా మాక్సిమం ఒక 2 టీ స్పూన్ల వరకు కూడా గోంద కతీర, అదేవిధంగా 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు మనం నానబెట్టినటువంటి పదార్థము, అదేవిధంగా 1 నుంచి 2 స్పూన్ల మ్యాక్సిమం వరకు ఈ యొక్క గుల్కందమ్మా కలిపేసామా. ఇక్కడ మిక్సీలో బ్లెండ్ చేస్తే ఎలా అవుతుందో కూడా చూపిస్తాం చూడండి అమ్మా. మిక్సీలో వేస్తే ఈ పదార్థం అంతా బాగా కలిసిపోతుందమ్మా. అవసరం లేదమ్మా, అలాగేం తాగొచ్చమ్మా. సో మిక్సీలో వేసేస్తే ఏమంటే యూనిఫామ్ గా తయారైపోతుంది. సో తాగడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఉద్దేశంతో. ఎందుకంటే ఈ రోజా పూలు అదొకటి. రెండోది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు, ఈ పళ్ళు సమస్య ఉన్నటువంటి వాళ్ళు, నమలేనటువంటి వాళ్ళు అయితే ఈ ఈ పదార్థం ఉంది కదమ్మా, రోజా పూల ఇవి ఉంటాయి కదమ్మా, రోజా పూల రేఖలు, ఆ రేఖలు నమలడానికి దానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ విధంగా మిక్సీలో అంతా కలిపేసేస్తే అందరు తాగొచ్చు. ఆ మిక్సీలో వేసేసి ఎలా తయారైన తర్వాత మనం చూపిద్దాం. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది అన్నమాట. చక్కగా పెరుగు ఆర్ పాలలో కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. గోంద్ కటీరా ఇంకా గులాబీ రేకులతో చేసిన ఏమంటారు సార్ దాన్ని? గుల్కంద్ ఇంకా సబ్జాలు మనకి తెలుసు కాబట్టి అవన్నీ మిక్స్ చేసుకోవచ్చు. సార్ జనరల్ గా ఇది చెప్పారు కదా, ఇదేంటి గోంద్ కటీరాకి గోంద్కి రెండింటికి వేరే వేరేవా, 2 ఒకటే? చాలా మంచి ప్రశ్నమా. చాలా మందికి వచ్చే సందేహం అమ్మా, మీ ద్వారా ప్రేక్షకులందరూ కూడా క్లారిటీ వచ్చేస్తుందమ్మా. సో గోంద్ అంటే తుమ్మబంకమ్మా. సో గోందును తుమ్మబంకని కూడా నీళ్ళలో ఈ విధంగా చేసేసి ఇలాగా ఈ విధంగా తయారు కానీ గమ్ములాగా అయిపోతుంది. సో ఆ గోందు వచ్చేసి శీతాకాలంలో వాడుతుంటారు. అదేవిధంగా ఈ దగ్గు జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు గోందు వాడతారమ్మా, తుమ్మబంక. ఇప్పుడు చలికాలంలో యూజ్ చేసేది. అందులో ఇంకోటి ఏంటంటే ఈ గోందు కతీర లావులాగా ఉంటాయమ్మా, చూస్తే మనం కనుక్కోవచ్చు. ఇవి వచ్చేసి గోంద వచ్చేసి చిన్న చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఇది బాదం అని చెప్పి, బాదం చెట్టు నుంచి వస్తుందని చెప్పారు. ఓకే. సో కాబట్టి అంటే దీన్ని సమ్మర్ లో వాడుకోవాలమ్మా. ఓన్లీ దీన్ని శీతాకాలంలో యూజ్ చేసుకోవాలి. జనరల్ గా వాడరమ్మా. ఓకే. చలవ చేస్తుంది కాబట్టి చలవ చేసేటువంటి స్వభావం ఉన్నటువంటి వాటిని చలవ కాలంలో వాడుతుంటారు. ఇది కూలెంట్ ప్రాపర్టీస్ ఇస్తుంది. అది కొంచెం బాడీ చేస్తుంది. కొంచెం శీతాకాలంలో బాడీకి మరి శీతల గుణాలు రాకుండా ఉండేదానికి కూడా, బాడీలో కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో 2 క్లమ్జీ అవ్వకండి. అది హీట్ ప్రొడ్యూస్ చేయడానికి, ఇదేమో చల్లగా మన ఒంట్లో ఉన్న వేడి తీసేయడానికి. ఇది గోంద్ కటీరా. అది గోంద్. ఇంకోటి ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తానమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా, మల్టీపర్పస్. మనం ఉష్ణ తాపం నుంచి రక్షింపబడేదానికి, వేడి నుంచి రక్షింపబడేదానికి, ఈ ఎండ తీవ్రత నుంచి రక్షింపబడేదానికి మనం ఈ ఔషధం వాడుకుంటే దీనివల్ల ఏంటంటే మోషన్ ఫ్రీగా అయిపోతుంది. తర్వాత యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మూత్ర వ్యవస్థ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయమ్మా. తర్వాత సమ్మర్ లో చాలా మందికి కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయమ్మా. కిడ్నీ స్టోన్స్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది. రావు అసలు దీనివల్ల కిడ్నీ స్టోన్స్ రావు. రెండోది ఏంటంటే ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి అవుతుందమ్మా. ఎప్పుడైతే ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందో దాని యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క వేసవి కాలంలో వేసవి యొక్క తాపాన్ని నుంచి కంట్రోల్ చేసేదానికి మంచి బ్యాక్టీరియా కూడా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మనం ఆహార ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకున్నప్పటికీ అనేక రకాలుగా ఆరోగ్యానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఒక చిన్న డ్రింక్ వల్ల.
గుల్కంద్ అమ్మా, గుల్కంద్. రోజా పూలతో గుల్కంద్ ఒక్కటి మనం కొనేసి ఇంట్లో పెట్టుకుంటే చాలు. దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. సబ్జాలు కూడా మనం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటాము. మొత్తం కలిపి మిక్సీ కొట్టేసేయండి అంతే. ఒక గ్లాస్ రోజు తాగేశారంటే చక్కగా ఈ సమ్మర్ని దాటేయచ్చు. పట్టుకున్న కానీ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్ యూ సార్, ఈరోజు మా కోసం ఒక మంచి చిట్కా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.